There are two pipes P and Q attached to a tank. Pipe Q can empty the tank in 16 hours and pipe P can fill 3 liters of water in 1 minute. If the tank is full and both pipes P and Q are opened together, the tank will be emptied in 24 hours. What is the capacity of the tank? ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి రెండు పైపులు ఇచ్చాడు, ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైపు. ఇది పి ఇన్లెట్ పైపు, ఇది పి ఇన్లెట్ పైపు, క్యూ అవుట్లెట్ పైపు. ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్లెట్ పైపు పి, ఇది క్యూ. ఇక్కడ ఏం చెప్పాడు, పైప్ కీ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 16 అవర్స్. పి క్యూ, క్యూ 16 అవర్స్లో ఖాళీ చేస్తుంది, అంటే మైనస్. పి కెన్ ఎంప్టీ అండ్ పైప్ పి కెన్ ఫిల్ 3 liters ఆఫ్ వాటర్ ఇన్ 1 minute. ఇది 3 liters ఇన్ 1 minute. అంటే 3 liters 1 minute అంటే 1 minuteలో 3 liters నింపుతుంది. అంటే 60 minutesలో ఎంత నింపుతుంది అంటే 180 liters నింపుతుంది. అంటే 180 liters per hour. ఓకే, in 1 minute. If the tank is full and both pipes P and Q are open together, the tank will be emptied in 24 hours. ఇప్పుడు P మనకి ఎంత నింపుతుందో తెలియదు, టైం తెలియదు, బట్ కెపాసిటీ చెప్పాడు. Q మనకి -16 నింపుతుంది. మళ్ళీ P - Q ఇచ్చాడు, P నింపుతూ Q ఖాళీ చేస్తూ ఉంటే 24 అవర్స్లో నింపుతుంది అన్నాడు. మనం ఏం చేద్దామంటే ముందు కెపాసిటీ, దీని యొక్క ఇది టైము P తెలియదు, దీని ఎఫిషియన్సీ ఏంటంటే 48, దీని యొక్క ఎల్సిఎం యాజ్ టోటల్ క్యాపబిలిటీ యూనిట్స్ అనుకుంటే, ఈ 48 యూనిట్స్ అనుకుంటే, ఇప్పుడు ఇది 3 యూనిట్స్ అంటే 16 గంటల్లో ఖాళీ చేస్తుంది కాబట్టి 48 యూనిట్స్ని 3 గంటల్లో ఖాళీ చేయగలదు. అలాగే PQ రెండు సైమిల్టేనియస్గా వర్క్ చేస్తే 24 అవర్స్లో ఖాళీ చేస్తుంది. కాబట్టి ఇది 2 యూనిట్స్ ఖాళీ చేయాలి. అంటే Q ఒక్కటి 3 యూనిట్స్ ఖాళీ చేస్తుంది, PQ రెండు కలిపి 2 యూనిట్స్ ఖాళీ చేస్తున్నాయి. అంటే P ఒకటి నింపుతుంది, ఒకటి నింపితే కదా 3 ఖాళీ అవుతున్నది, ఇప్పుడు 2 ఖాళీ అవుతున్నాయి. P ఒకటి ఖాళీ చేస్తుంది. సో P క్యాపబిలిటీ ఏంటంటే 48 అంటే 48 అవర్స్, దీని టైము 48 అవర్స్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి P టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏమైందంటే, ఇది 48 అవర్స్ P నింపుతుంది అండ్ 1 గంటకి 180 లీటర్స్ నింపుతుంది. సో 180 లీటర్స్ ఇది టోటల్గా ట్యాంక్ కెపాసిటీ. 8640 లీటర్స్ అనేది మనకు వచ్చింది, మన యొక్క ఆన్సర్.